హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ వ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ సండే వచ్చేసి మేము జీవికే 1 షాపింగ్ మాల్కి వెళ్తున్నాం. పదండి, నేను ఇక్కడ ఏం షాపింగ్ చేయాలనుకుంటున్నాను తెలుసా? తెలియదు కదా. ఫస్ట్ లోపలికి వెళ్దాం, ఆ తర్వాత షాపింగ్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ కోసం ఇలా డెకరేట్ చేశారు. అయితే మనం కూడా ఒక చిన్న క్లిప్ అనేది షూట్ చేద్దాం. పదండి. ఆ తర్వాత వచ్చేసి నేను ఒక స్టోర్ లోకి వెళ్ళాను. అక్కడ టీ షర్ట్స్ ఏమన్నా బాగుంటాయని ఏం నచ్చలేదు. అయితే డైరెక్ట్ గా వచ్చేసి అడిడాస్ కి వచ్చాను. నాకు కావాల్సింది బ్లాక్ షూ అన్నమాట. ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, బ్లాక్ షూ లో ఎక్కువ ప్యాటర్న్స్ ఏం లేకుండే, ఇలాంటి కలర్స్ ఉండే, వైట్, బ్లూ అలాంటివి. కాకపోతే నాకు కావాల్సింది బ్లాక్ కలర్ అండి. అయితే బ్లాక్ కలర్ లో ఒక 2 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇది ఒకటి, ఇంతకు ముందు ఫస్ట్ లో చూపించాను కదా, అదొకటి అన్నమాట. పదండి, ట్రై చేసి చూద్దాం, నచ్చితే లేకపోతే క్యాన్సల్ ఏనండి. ఎందుకంటే మనం ఇంత రేటు పెట్టి ఇంత బ్రాండ్ తీసుకున్నప్పుడు మనకు కంఫర్టబుల్, మన సాటిస్ఫాక్షన్ చాలా కంపల్సరీ. అయితే నాకు అడిడాస్ లో ప్యాటర్న్స్ నచ్చలేదు కాబట్టి క్యాన్సల్. ఆ తర్వాత వచ్చేసి నైకీలోకి వచ్చాను. ఇక్కడ వచ్చేసి టీ షర్ట్స్ చూస్తున్నాను. నాకు జిమ్ కోసం వచ్చేసి షూ అలాగే టీ షర్ట్స్ కావాలి. ఇక్కడ టీ షర్ట్స్ అనేవి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ చూపిస్తున్నాను. పదండి, ఫస్ట్ అయితే కలెక్షన్ చూద్దాం, ఆ తర్వాత ట్రై చేసి చూద్దాం. అందులో మనకి ఏది నచ్చితే అదే తీసుకుందాం. ఓకేనా? చూస్తున్నారు, ఇది అయితే కలర్స్ అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే ట్రై చేసిన తర్వాత అనేది అంత బాగా అనిపిస్తలేదు. ఓకే, అయితే నేను ట్రావెల్ చేసిన తర్వాత మా ఆయనకు కూడా చూపించాను. మా ఆయనకు కూడా అంతగా నచ్చలేవు. అయితే అది కూడా క్యాన్సల్. అయితే నేను ఇక్కడ షూ చూస్తున్నాను. ఇక్కడ షూ అనేది పింక్ కలర్ బాగుంది. కాకపోతే నా దగ్గర పింక్ ఆల్రెడీ 2 ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి పింక్ కూడా క్యాన్సలే. ఓకేనా? పదండి ఇంకా చూద్దాం. మా ఆయనకు వచ్చేసి ఏ ప్యాటర్న్ నచ్చిందంటే చూపిస్తాను. పదండి. ఈ ఆరెంజ్ షూ అనేది మా ఆయనకు చాలా నచ్చింది, కానీ నాకు అంతగా నచ్చలేదు. నాకు ఎలా కావాలంటే బ్లాక్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నా అంటే, నా జిమ్ వేర్కి వచ్చేసి ఏ జిమ్ డ్రెస్ స్టైల్ చేసినా కూడా మ్యాచ్ అయిపోతుంది కాబట్టి బ్లాక్ తీసుకోవాలనుకుంటున్నాను. అది కూడా ప్యూర్ బ్లాకే తీసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను. అంతే. చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ అండ్ వైట్ వద్దు నాకు. అయితే మా ఆయనకు చూపించాను. మా ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది, అది వైట్ కలర్ లో ఉంది. చూస్తున్నారు కదా, ఆ ప్యాటర్న్ ఇదేనండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, నాకు కూడా నచ్చింది. కాకపోతే నాకు కావాల్సింది బ్లాకే కాబట్టి దీన్ని కూడా అవాయిడ్ చేశాను. పదండి, ఇప్పుడు వచ్చేసి మేము రీబోక్కి వెళ్ళాము. ఈ స్టోర్ లో వచ్చేసి మా ఆయన చాలా షాపింగ్ చేశాడు, నేను కూడా చేశాను. ఎప్పుడు చూసినా నేనే ఎక్కువ షాపింగ్ చేస్తాను. కాకపోతే ఈసారి మా ఆయన నాకంటే మించిపోయాడు అన్నమాట. అతను చాలా షాపింగ్ చేశాడు. నేను ఓన్లీ 5 టీ షర్ట్స్ మాత్రమే తీసుకున్నాను. నేను అవి ఏ టీ షర్ట్స్ పర్చేజ్ చేశాను అన్నది వీడియోలో చూపించలేదు, ఎందుకంటే నేను ట్రావెల్ చేయడంలో మర్చిపోయాను, నేను షూట్ చేయలేదు. ఓకేనా? అయితే నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా వేస్తాను, నేను ఏ టీ షర్ట్ తీసుకున్నా అన్నది స్టైల్ చేసి కూడా చూపిస్తాను. ఓకేనా? చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఇక్కడ కూడా. అయితే ఓవరాల్గా వచ్చేసి ఇందులో ఒక్క బ్యాగ్ మాత్రమే నాది, మిగతా 3 అనేవి మా ఆయనే అన్నమాట. ఓకేనా? పదండి, నేను ఇంతే ఒక క్లిప్ షూట్ చేసేంత వరకు పట్టుకుంటాను బ్యాగ్స్, ఆ తర్వాత మా ఆయనకి ఇచ్చేస్తాను అనమాట. అయితే అదే ఇక్కడ చూపిస్తున్నాడు మా ఆయన, నన్ను ఆట పట్టిస్తున్నాడు అనమాట. ఓన్లీ నేను షూట్ చేసేంత వరకే నా బాధ్యత, నేను పట్టుకోవడం బ్యాగ్స్ అనేది. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసి మేము ఇక్కడ స్టోర్కి వచ్చాము. ఈ బ్రాండ్ పేరు నేను మర్చిపోయాను. ఓకేనా? అయితే ఇంతకు ముందు కూడా బ్యాగ్స్ అనేవి చూపించాను. హ్యాండ్ బ్యాగ్స్ చాలా క్యూట్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. కాకపోతే దాని ప్రైస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కాకపోతే నేను బ్యాగ్ అయితే తీసుకోలేను. కాకపోతే ఇక్కడ మా మామయ్యకు వచ్చేసి ఫుట్వేర్ అనేది తీసుకున్నాం మేము. ఆ క్లిప్ అనేది నేను ఇందులో యాడ్ చేయలేను, ఎందుకంటే నేను షూటే చేయలేదు ఆ క్లిప్ అనేది. ఓకేనా?